పవన్ కళ్యాణ్, హరిశంకర్ కాంబోలో వస్తున్న భారీ చిత్రం ఉస్తాద్ భగత్ సింగ్. తాజాగా పవన్ లైనప్ విషయంలో క్లారిటీ రావడంతో ఉస్తాద్ భగత్ సింగ్ మళ్లీ ట్రెండ్లోకి వచ్చేసింది. బ్లాక్ బస్టర్ కాంబినేషన్లో అనౌన్స్ అయిన ఈ సినిమా మీద అభిమానుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. ఇప్పుడు ఆ హైప్ ను డబుల్ చేసే అప్డేట్ ఫిలిం నగర్ లో చక్కర్లు కొడుతున్నాయి. పవన్ లైనప్ లో ఉన్న రిపీట్ కాంబోలో ఉస్తాద్ భగత్ సింగ్ ఒకటి. గతేడాది బుద్ధగా ఈ చిత్రమే విడుదలవుతుందని అందరూ భావించారు. ఎలక్షన్స్ కి ముందు వరుసగా పోస్టర్లు, టీజర్ తో ఈ సినిమా మీద భారీ అంచనాలు ఏర్పడ్డాయి. పవన్ సెట్ లో అడుగు పెట్టబోతున్నారనే న్యూస్ రావడంతో ఉస్తాద్ భగత్ సింగ్ విషయంలోనూ కదలిక కనిపిస్తుంది. త్వరలో ఈ షూటింగ్ రీస్టార్ట్ చేయబోతున్నారు పవర్ స్టార్. ఎట్టి పరిస్థితుల్లో 2026 ఫస్ట్ హాఫ్ లో ఈ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేలా ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నారు. దేవి కూడా పాటల పని స్టార్ట్ చేసినట్టు సమాచారం. ఇక ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ కి జోడీగా శ్రీలీల హీరోయిన్ గా నటిస్తుంది. ఇప్పటికే కొన్ని పాటలను డీఎస్పీ కాంపోజ్ చేశారట. ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ నుండి మొదటి పాటను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇది మా సాంగ్ అని తెలుస్తుంది. పవన్ కళ్యాణ్, శ్రీలీల మధ్య ఈ సాంగ్ ఉంటుందంట. ఉస్తాద్ భగత్ సింగ్ కు సంబంధించి మరొక ఇంట్రెస్టింగ్ న్యూస్ ఇప్పుడు ఫ్యాన్స్ లో అంచనాలు పెంచేస్తుంది. ఈ సినిమా కోసం తన కెరీర్ లోనే హైయెస్ట్ రెమ్యునరేషన్ అందుకోబోతున్నారట పవర్ స్టార్. ఆల్రెడీ అత్యధిక పారితోషికాన్ని అందుకుంటున్న హీరోల లిస్ట్ లో ఉన్న పవన్ ఇప్పుడు అంతకు మించి పేమెంట్ తీసుకోవడం అన్నది ఇండస్ట్రీ సర్కిల్స్ లోనూ డిస్కషన్ పాయింట్ అవుతుంది. హరిశంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన గబర్ సింగ్ తో ఇండస్ట్రీ హిట్ అందుకున్నారు పవన్. ఇప్పుడు అదే కాంబినేషన్ లో మరొకసారి పోలీస్ క్యారెక్టర్ చేస్తుండటంతో హిస్టరీ రిపీట్ అవడం పక్కా అంటున్నారు పవర్ స్టార్ అభిమానులు. ఈ మూవీని మైత్రి సంస్థ వారు నిర్మిస్తున్నారు. ఈ సినిమా తమిళ స్టార్ నటుడు తలపతి విజయ్ హీరోగా, సమంత హీరోయిన్ గా అట్ల దర్శకత్వంలో రూపొంది అద్భుతమైన విజయాన్ని సాధించిన తేరీ మూవీకి రీమేక్ అనే వార్తలు వచ్చాయి. తేరీ సినిమా ఇప్పటికే తెలుగులో పోలీసోడు అనే పేరుతో విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. కానీ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా స్క్రీన్ ప్లే రైటర్ అయినప్పటికీ దశరథ్ ఈ మూవీ తేరీ సినిమాకు రీమేక్ కాదని, ఈ మూవీ కొత్త కథతో రూపొందుతుందని చెప్పారు. దాంతో ఈ మూవీపై ఒక్కసారిగా పవన్ అభిమానుల్లో అంచనాలు తారాస్థాయికి చేరిపోయాయి. ఇకపోతే చాలా కాలం క్రితం మొదలైన ఈ మూవీ షూటింగ్ పవన్ రాజకీయాల పనులతో బిజీగా ఉండటం వల్ల పలుమార్లు ఆగిపోయింది. మరికొన్ని రోజుల్లోనే ఈ మూవీ షూటింగ్ లో తిరిగి ప్రారంభించబోతూ జెట్ స్పీడ్ లో కూడా ఈ మూవీని పూర్తి చేసి ఈ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ఈ మూవీ బృందం భావిస్తున్నట్లుగా తెలుస్తుంది. ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో అన్ని భాషల్లో కూడా విడుదల చేయబోతున్నారు. 2026లో ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రం విడుదలయ్యే అవకాశం ఉంది. మరి ఈ చిత్రం ఎలాంటి రికార్డ్స్ ను క్రియేట్ చేస్తుందో చూడాలి. పవన్ కళ్యాణ్ నటిస్తున్న 3 చిత్రాలలో ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రం కూడా ఒకటి. ఇప్పటికే ఈ చిత్రం 50% షూటింగ్ ని కంప్లీట్ చేసుకుంది. ఈ చిత్రం నుండి వచ్చి గాజు గ్లాస్ డైలాగ్ ఫ్యాన్స్ కి సూపర్ కిక్ ఇచ్చి సినిమా మీద భారీ హైప్ ను పెంచింది. హరిశంకర్ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రాన్ని వైజాగ్ మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్నారు. శ్రీలీల హీరోయిన్ గా నటిస్తుంది. ఈ చిత్రం కూడా త్వరలోనే షూటింగ్ స్టార్ట్ అవుతుందని తెలుస్తుంది. అందుకే హరిశంకర్ వేరే మూవీస్ చేయకుండా పవన్ కోసం ఎదురు చూస్తున్నారు. ఇక ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన పాటలను దేవి రెడీ చేశారట. అందులోని మొదటి పాటను త్వరలోనే విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ పాటతో ఉస్తాద్ భగత్ సింగ్ మీద మళ్లీ అంచనాలు భారీగా పెరుగుతాయని భావిస్తున్నారు. పవన్ కళ్యాణ్, హరిశంకర్ కాంబోలో వచ్చిన గబ్బర్ సింగ్ బ్లాక్ బస్టర్ అయింది. ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ కూడా బ్లాక్ బస్టర్ అవుతుందని భావిస్తున్నారు. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం పక్కన ఉన్న గంట సింబల్ కొట్టండి.